సిద్ధు జొన్నలగడ్డ అనేవాడు ఇప్పుడు ఒక మాస్టర్ పీస్. ఏం మాట్లాడుకున్నా, మాడకపోయినా ఆయన అవును. ఆర్టిస్ట్ పరంగా ఒక డిజర్ట్ ఇల్లు అనే దాన్ని ఒక నిజంగా ఐకానిక్ క్యారెక్టర్ లాగా తయారు చేసుకొని అవును సార్. ఆ ఫ్రాంచైజీతో వెళ్తా ఉన్నాడు. అవును. హ్మ్. ఆయనతో మీ ట్రావెల్ ఏంటి? సిద్ధు నేను బెస్ట్ ఫ్రెండ్స్ సార్ మీ ఇద్దరము. ఎప్పటి నుంచి? 10 ఇయర్స్ అయింది అనుకుంటా సార్ ఆల్మోస్ట్. ఓహ్! సో, స్టార్టింగ్ నేనప్పుడు యూట్యూబ్‌లో మ్యూజిక్ వీడియోస్ మా ఫ్రెండ్స్‌తో చేసుకుంటుండే సార్ అట్లా. హ్మ్. సో, అట్లా ఒక మ్యూచువల్ ఫ్రెండ్ త్రూ సిద్ధు పరిచయం అయ్యాడు నాకు. ఓకే. అప్పుడు 'మా వింత గాథ వినుమా' అనే సినిమా అప్పుడే ప్రీ ప్రొడక్షన్‌లో ఉంది సార్ స్టార్టింగ్‌లో. అవును. ఆ 'మా వింత గాథ'లో చిన్న క్యారెక్టర్ ఏమైనా చేశారా మీరు? దాంట్లో యాక్చువల్లీ ఆర్ట్ డైరెక్టర్ సార్ నేను దానికి. ఓహ్! సిద్ధు నాకు కాల్ చేసింది నా మ్యూజిక్ వీడియోస్‌లో నేను ఆర్ట్ డైరెక్షన్, లిరిక్స్ హ్మ్. ఇంకా ఓవరాల్‌గా ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి మ్యూజిక్ వీడియోస్ చేస్తుండే సార్ అంతా. ఓకే. ఒకతను మ్యూజిక్ వీడియోలో యాక్టింగ్ చేస్తాడు. ఆ! బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంతా కూడా మేమే చేసుకునేటోళ్ళం. ప్రీ ఓకే. ప్రొడక్షన్ వర్క్ అన్నీ. సో, అలా సిద్ధు మా వర్క్ చూసి ఇలా ఫిల్మ్ తీస్తున్నా నేను. హ్మ్. నువ్వు చేసే వీడియోస్‌లో నీ పేరు ఆర్ట్ డైరెక్టర్ ఉంది, లిరిక్స్ ఉంది అన్నున్నాయి. నాకు మాత్రం నువ్వు ఆర్ట్ డైరెక్షన్ చేస్తావా అని కాల్ చేశాడు సార్ సిద్ధు. ఓకే. అండ్ ఇమ్మీడియేట్‌లీ నేను చేస్తానని చెప్పి అప్పుడు 'మా వింత గాథ వినుమా' అనే ఫిల్మ్‌కి ఎళ్లి కలిసాను. ఆ! ఆర్ట్ డైరెక్టర్ మీన్స్? సెట్ సార్. సెట్ అదే. ఆర్ట్ డైరెక్షన్ సార్. నేను స్టార్ట్ అయింది ఫస్ట్ నా ఇండస్ట్రీలో ఆర్ట్ డైరెక్షన్ సార్ నాది. ఓహ్! సో, ఎవరి అలా దగ్గర చేశారు మీరు? నేను ఎక్కడ చేయలేదు సార్ బయట. ఇప్పుడు ఏఎస్ ప్రకాష్, ఎక్కడ చేయలేదు సార్ అలా. ఆనంద్ సాయి, నారాయణ లేదు, రెడ్డి లేదు. వీళ్ళు ఎవరి దగ్గర చేయలేదు. ఎక్కడ చేయలేదు సార్. ఓకే. జస్ట్ నా వర్క్ మ్యూజిక్ వీడియోస్‌లో చూసి నాకు నీలాంటి ఉన్న విజనే ఇది సింపుల్ విజన్ కావాలి. సింపుల్ సినిమా ఇది. ఫ్రేమ్స్ బాగుంటే చాలు నాకు నీట్‌గా ఉండాలి అలా యంగ్ ఉండాలి అంటే అప్పుడు నేను వెళ్ళాను సార్ అప్పుడు. హ్మ్. 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 అండ్ ఇమ్మీడియేట్‌లీ ఆ టీమ్ మొత్తం చాలా నచ్చింది అని నాకు ఫస్ట్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీ అప్పుడే సిద్ధు గుంటూరు టాకీస్ చేసి హ్మ్. ఒకతను ఎస్టాబ్లిష్ అయ్యాడు యాక్టర్ లాగా. అవును. 10 ఏళ్ళు అంటే అప్పటికి అవును. అప్పుడప్పుడే వచ్చినట్టుంది. గుంటూరు అప్పుడే టాకీస్. వచ్చింది సార్. అప్పుడే రిలీజ్ అయిన కొన్ని 2013 13 సార్ యాహ్! అంతే. సో, ఆ టైంలో కలిసి ఇంకా అలా ట్రావెల్ అయ్యి ఇంకా ఫ్రెండ్స్ అయిపోయాం సార్ ఫస్ట్. సిద్ధుతో ఒకసారి కలిస్తే అవును సార్. ఆటోమేటిక్‌గా ఫ్రెండ్స్ అయిపోతాం. ఫ్రెండ్స్ అయిపోయాం. అండ్ మా ఇద్దరి ఫ్యామిలీ అయినా కొంచెం అలైక్ ఉందన్నమాట. మా ఇద్దరు స్టోరీస్ అయినా అంటే హైదరాబాద్‌లో పుట్టి పెరిగినాము. అదే. సో, సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ చాలా ఉన్నాయి ఇద్దరి మధ్యలో. ఓకే. ఇంకా అప్పటి నుంచి కృష్ణ అండ్ శ్రీలకు కూడా నేను ఆర్ట్ డైరెక్షన్ చేశాను సార్. హ్మ్. అదే ఇంకా ఆయన సినిమాల వరకు. అలా చేసి ఎందుకంటే 2 ప్యారలల్ షూట్ అవుతున్నాయి హ్మ్. అన్నమాట. హ్మ్. మా వింత కథ వినమాలో చిన్న క్యారెక్టర్ సిద్ధు చేయమన్నాడు. హ్మ్. అతని పక్క ఫ్రెండ్ క్యారెక్టర్ కాబట్టి హ్మ్. బాగుంటుంది మన ఇద్దరి మధ్యలో ఈక్వేషన్. నువ్వు నార్మల్‌గా బయట చేసేది చేసే సినిమాలో అన్నట్టు చేయించాడు సార్ నాతో. ఓకే. అది సార్. సూపర్. అసలకి ఇది నాకు నిజంగా సర్ప్రైజ్. నాకు నిజంగా తెలీదు. మల్టీ టాలెంటెడ్ అని నేను ముందు చెప్పిన దానికి మీరు కరెక్ట్‌గా ఉన్నారు యాక్చువల్లీ. కరెక్ట్ ఈ లాంగ్వేజ్‌లోనే ఉన్నారు. అయితే అసలు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? సిద్ధు త్రూవే సార్ నేనొచ్చింది. సిద్ధునే. సిద్ధునే నా మ్యూజిక్ వీడియోస్‌లో వర్క్ చూసి ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది సిద్ధునే నాకు ఆర్ట్ డైరెక్షన్‌కి.